జెర్సీ సినిమాలో ట్రైన్ సీన్ దగ్గర మన నాని గారు అరిచినట్టు అరవాలి. నాని గారు వీడియో చూపిస్తా, ఒకసారి చూడండి. ఒకసారి మన మంచు విష్ణు వీడియో కూడా చూడండి. శివయ్య ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఇప్పుడు మంచు విష్ణు గారి సినిమా గురించి వద్దాం. మంచు విష్ణు గారి సినిమా భారీ బడ్జెట్ సినిమా కన్నప్ప అనే సినిమా తీస్తున్నారు. ఈ సినిమా టీజర్ మొన్న రిలీజ్ అయిన దాదాపు 5.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అంటే కేవలం అది ప్రభాస్ వల్లే వచ్చాయని నేను అనట్లేదు. టీజర్ వీడియో కింద కామెంట్ బాక్స్లో మీరేమనుకుంటున్నారో నా వీడియో కింద ఉన్న కామెంట్ బాక్స్లో చెప్పండి. ఒకసారి వెళ్ళి కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారో. ఈ టీజర్ రిలీజ్ చేశారు కాబట్టి ఈ ట్రోలర్స్కి మంచి ఉత్సాహం ఇచ్చాడు మంచు విష్ణు. అది ఎలా అంటే 150 కోట్ల నుంచి 200 కోట్ల బడ్జెట్తో కన్నప్ప సినిమా నేను తీస్తున్నాను. మోహన్ లాల్ గారు, ప్రభాస్ గారు, నేను, మోహన్ బాబు గారు, చాలామంది యాక్టర్స్ ఉన్నారు అని చెప్తున్నారు. ఓకే ఫైన్. అంతేకాదు కాజల్ అగర్వాల్ కూడా ఉంది అని మొన్న ప్రెస్ మీట్లో చెప్పాడు. అమ్మో ఇంతమంది కాస్టింగ్ ఉందా, మరి ఎలా తీస్తారు సినిమా అనేది చాలా మంది సినిమా జర్నలిస్టులు కానీ, సినిమా అభిమానులు కానీ, ఈవెన్ ప్రభాస్ అభిమానులు కూడా సందేహపడుతున్నారు. ఆ అనుమానాలతోనే సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. ఆ టీజర్ లో నాకు తెలిసి చాలా మిస్టేక్స్ ఉన్నాయి. వాళ్ళు ఏమనుకుని ఈ సినిమా తీశారో ఏమో కానీ ఒక బుక్ కూడా రిలీజ్ చేశారు. అంటే వాళ్ళు ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్, వాకింగ్ ఇలాంటి స్టైల్లో సినిమా తీద్దామని అనుకున్నట్లు ఉన్నారు. కానీ ఈ టీజర్ చూసిన తర్వాత నాకు అనిపించింది మీరు మళ్ళా సన్ ఆఫ్ ఇండియా స్టైల్లోనే సినిమా తీశారు, అలాంటి గ్రాఫిక్సే పెట్టుంటారని అనిపిస్తుంది చూస్తుంటే. సన్ ఆఫ్ ఇండియా మరీ దారుణంగా 1,80,00,000 పెట్టి ఆ గ్రాఫిక్స్ ఏదో సీన్ తీశారంట. చివరికి ఆ సాంగ్ చూసిన తర్వాత కైన్ మాస్టర్లోనో లేకపోతే వండర్ షెల్లోనో ఎడిటింగ్ చేసినట్టు అనిపించింది. ఈసారి కూడా అంతే తీసినట్టు అనిపిస్తుంది. మరి ఓవర్గా లెన్స్ కరెక్షన్ చేశారు. షార్ట్ ఫిల్మ్లో లెన్స్ కరెక్షన్ చేస్తారు చూసారా, అలా చేశారు. బేసిక్ లెన్స్ కరెక్షన్ కూడా సరిగ్గా చేయలేదు. ఆ టీజర్లో ఇంకో డిసప్పాయింట్మెంట్ ఏంటంటే అసలు టీజర్ స్టార్టింగ్లో మంచి వాయిస్తో స్టార్ట్ అవుద్ది. ఆడే తిన్నాడు అనిపించింది నాకైతే. ఏందో ఈ దరిద్రం. ఏమన్నా గట్టిగా అన్నామంటే మరి అది దేవుడి సినిమా, అందులోనూ మా ప్రభాస్ గారిని పెట్టారు. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం బాలకృష్ణ లాగా, అలా అనుకుని మూవ్ ఆన్ అయిపోవటమే. కానీ నాకు టీజర్ మొత్తంలో అయితే నాకు నచ్చిన ఒకే ఒక పాయింట్ అదేంటంటే, మీరు టీజర్లో 1.24 సెకండ్ దగ్గర ఒకసారి పాస్ కొట్టండి, అక్కడ ఒక మంచి ఫోర్ హెడ్ కనబడుతుంది. సో అది ప్రభాస్ గారిది. నాకు ఆ టీజర్ మొత్తంలో నచ్చిన షాట్ అదొక్కటే. అండ్ చివర్లో మంచు విష్ణు గారు శివయ్య అని గట్టిగా అరుస్తాడు. వాయిస్ లో బేస్ లేదు. అది ఎలా అరిసినట్టుందంటే డబ్బింగ్ చెప్పేటప్పుడు మన రూమ్ లో 3-4 ఉన్నారు, వాళ్ళకి ఏమైనా డిస్టర్బ్ అయిద్దామో అని లోపల తపన పడుతూ చెప్పినట్టుంది. ఆ షాట్ లో అసలు శివయ్యని ఎలా తలుచుకోవాలి? ఒక ఎమోషనల్ గా, ఒక బాధగా, నా పని అయిపోయింది ఇంక నువ్వే నాకు దిక్కు శివయ్య అని గట్టిగా అరవాలి. ఇది సందర్భం ఏమో నాకు తెలియదు కానీ ఒక సినిమాలోని సీన్ గుర్తు చేస్తా మీకు. జెర్సీ సినిమాలో ట్రైన్ సీన్ దగ్గర మన నాని గారు అరిచినట్టు అరవాలి. నాని గారు వీడియో చూపిస్తా, ఒకసారి చూడండి. ఒకసారి మన మంచు విష్ణు వీడియో కూడా చూడండి. శివయ్య నాకైతే ఈ తేడా కొట్టేటట్టు అనిపిస్తుంది. ఇప్పటికైనా సమయం మించిపోలేదు, సరి చూసుకోండి ఒకసారి. అంతేకాదు టీజర్ లో ఒక సీన్ ని కట్ చేసి చూపించినట్టు అనిపిస్తుంది. ఐ మీన్ ఒకే ఫైట్ సీన్ ని టీజర్ మొత్తం కట్ చేసి చూపించినట్టు అనిపిస్తుంది. నా బాధంతా సినిమా దొబ్బదని కాదు భయ్యా, ముందు ప్రభాస్ గారు పరువు పోకూడదు. అది సౌత్ ఇండియాలో, మరీ ముఖ్యంగా నార్త్ ఇండియాలో. మంచు ఫ్యామిలీ గురించి మనకి ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఉండదు, కానీ ప్రభాస్ గారికి కనుక నార్త్ ఇండియాలో కనుక పరువు పోయిందా, ప్రభాస్ గారి ఫ్యూచర్ డ్యామేజ్ అవుతుంది. సో జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని తీయండి. మంచు విష్ణు గారు మీకే చెప్తున్నా, కొంచెం చూసుకోండి. నాకు తెలిసినంతవరకు మీకు ఒక విఎఫ్ఎక్స్ కంపెనీ ఉందని తెలుసు. సో వాళ్ళతో కూర్చొని, ఐ మీన్ ఇన్స్టిట్యూట్ కూర్చొని కొంచెం టైం స్పెండ్ చేసి కొంచెం నీట్గా బాహుబలి సినిమా రేంజ్లో తీయండి. అంతేకాదు అంటే నేను పెద్ద పోటుగాడి కాదు, మీకు చెప్పేంత పెద్దవాడిని కాదు. నాకు ప్రభాస్ గారు ఉన్నారని ఒక చిన్న బాధ అంతే. అందుకే మీకు సలహా ఇస్తున్నా, మీరు తీసుకుంటే తీసుకుని, లేకపోతే లేదు. మేబీ టీజర్లో మొత్తం చూపించలేరు కాబట్టి ఏమైనా తప్పులు ఉంటే సరి చేసుకోండి అని చెప్తున్నా. ఎందుకంటే డబ్బులు ఎవరికి ఊరికి రావు. మీరు కూడా చాలా సినిమాలు చేశారు, డబ్బులు పోగొట్టుకున్నారు, అది జనాలందరికీ తెలుసు. సో ఈ వీడియో అంతే గైస్. మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేయొచ్చు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, ఎంకరేజ్ చేయండి నన్ను. సో సైనింగ్ ఆఫ్, మళ్ళీ వేరే ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాం.